నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు వైఎస్ అవినాష్ రెడ్డి. మరి ఈ కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వైఎస్ అవినాష్ రెడ్డితో సహా వారి బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు. మరి నిజంగా బెయిల్ క్యాన్సిల్ అవుతుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ శ్రావణి, మన వీక్షకు. సార్, వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని గత 5 ఏళ్లుగా కూడా అసలు ముందుకు వెళ్ళింది లేదు. మనం చూసాం, వివేక గారి కుమార్తె వైఎస్ సునీత గారు ఎంతో పోరాటం చేస్తున్నారు. మరి ఇప్పుడు బీటెక్ రవి గారు అయితే కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సార్, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డితో సహా మిగతా నిందితులు అందరిది బెయిల్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. సార్, మరి నిజంగా బెయిల్ క్యాన్సిల్ అవుతుందా, వీరిని అరెస్ట్ చేస్తారా, ఏంటి సార్ మీ అభిప్రాయం ఏంటి? అంటే బీటెక్ రవి గారు చెప్పింది కొన్ని వాస్తవాలను బేస్ చేసుకు చెప్పాడమ్మా. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు, వాళ్ళకిచ్చిన బెయిల్ కండిషన్స్కి విరుద్ధంగా జరిగిన సంఘటనల దృష్ట్యా, తర్వాత డాక్టర్ సునీతారెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు కుమార్తె ఒక నిరంతర పోరాటం చేస్తున్న దృష్ట్యా ఆయనకి కొన్ని దృష్టాంతాలు కనిపించినాయి. ఎందుకంటే వీళ్ళకి బెయిల్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు కొన్ని షరతులు పెట్టింది. వీళ్ళు సాక్షుల్ని బెదిరించకూడదు, తర్వాత వాళ్ళని ప్రలోభ పెట్టకూడదు, వాళ్ళని ఏ విధమైనటువంటి ప్రభావితం చేయకూడదు ఏ విధంగా కూడా. కానీ దానికి భిన్నంగా చాలా స్పష్టమైన ఆధారాలతో ఈయన అప్రూవర్గా ఉన్న వ్యక్తి దస్తగిరి ఒక జైల్లో ఉన్నప్పుడు ఈ కేసులో ఒక నిందితుడిగా ఉన్న దేవినేని శంకర్ రెడ్డి కుమారుడు ఒక డాక్టర్ అవతారంతో ఏదో ఖైదీలకి మెడికల్ హెల్ప్ చేయాలనే ఒక మిషతో ఆ జైల్లోకి ఎంటర్ అయ్యి ఇతన్ని దస్తగిరిని కలిసి, నువ్వు ఈ కేసులో అప్రూవర్గా మారటం కాదు, నువ్వు ఈ కేసుకి అప్రూవర్గా తప్పుకోవాలి, లేకపోతే మా వాళ్ళందరికీ శిక్షలు పడతాయి, ఈ శిక్షలే కనుక పడితే నీ కుటుంబం కూడా బతకదు, నిన్ను కూడా ఉంచము, నీకు 10 కోట్ల రూపాయలు నగదిస్తాము అని డైరెక్ట్గా ప్రలోభ పెట్టడం, హెచ్చరించటం, భయపెట్టడం, ఇంటిమిడేషన్ అంటారు ఇది. అందులోనూ ఎక్కడ జరిగింది? ఇది సెంట్రల్ జైల్లో జరిగింది. ఆ దస్తగిరి వేరే కేసులో వాళ్ళ బంధువులకు సంబంధించిన ఒక అమ్మాయి వివాహకు సంబంధించిన వివాదంలో వాళ్ళు కేసు పెడితే ఇతన్ని జైల్లో పెట్టారు. ఈ కేసుకు సంబంధించి కాదు. ఇది అక్కడ ఉంటున్నాడని తెలుసుకుని వాళ్ళు వెళ్ళి ఆ విధమైనటువంటి బెదిరింపులు చేసిన టైంలో ఎవరైతే ఇప్పుడు మన ఈయనున్నాడు బీటెక్ రవి, అదే సందర్భంలో అదే జైల్లో ఉన్నాడు ఆయన. ఇతను రావటం ఇవన్నీ కూడా వీడియో రికార్డింగ్లు జరిగినాయి. అవును సార్, బీటెక్ రవి గారు స్టేట్మెంట్, ఆయన్ని కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు. మీరు కూడా ఆ టైంలో ఆ జైల్లో ఉన్నారు కదా. ఉదయ్ రెడ్డి, అతను చైతన్య రెడ్డి వచ్చాడా, వస్తే దస్తగిరిని కలిస్తే ఎంతసేపు కలిశాడు, ఏం జరిగింది అనేది మొత్తం కూడా రికార్డు అడిగారు. ఆ కేసులో ఆయన సాక్ష్యం రికార్డ్ అయ్యింది. అవును సార్, ఆయన కూడా మొన్న ఇటీవల చెప్పారు సార్, నేను ప్రత్యక్ష సాక్షిని, దస్తగిరిని చైతన్య రెడ్డి కలవటంలో. తర్వాత దానికి సంబంధించిన వీడియో రికార్డింగ్లు కూడా ఉన్నాయి. ఆ జైల్లోకి అతను వెళ్ళటం, కలవటం, ఇవన్నీ కూడా రికార్డ్ అయినాయి. తర్వాత పర్మిషన్ విత్ సంతకం పెట్టి వెళ్ళాలి ఎవరైనా జైల్లోకి వెళ్ళేటప్పుడు. డాక్టర్ చైతన్య రెడ్డి సంతకం పెట్టాడు, పలానా పర్పస్ కోసం వెళ్తున్నా అని. సృష్టించుకున్నారు ఒక అవకాశాన్ని ఆయన కలవటానికి, బెదిరించడానికి. ఇప్పుడు ఇవాళ బీటెక్ రవి గారు చెప్పాడు అంటే ఆధారం లేకుండా చెప్పలేదు. ఆ కండిషన్ని స్పష్టంగా ఎవరైతే అప్రూవర్గా ఉన్నాడో, ఆ కేసులో ప్రధానమైనటువంటి సాక్షిగా మారాడో అదే దస్తగిరిని నిందితుడి కొడుకు డైరెక్ట్గా సెంట్రల్ జైల్లోనే బెదిరించాడు. అంటే జైలు అధికారుల పర్మిషన్తో లోనకొచ్చి అది రికార్డెడ్గా దొరికింది ఇప్పుడు. కాబట్టి ఈ వీళ్ళందరి బెయిల్ కూడా రద్దు చేయాలంటే ఆ ఒక్క ఇన్సిడెంట్ చాలు. కండిషన్ పెట్టింది సుప్రీంకోర్టు, మీరు ఇందులో ఉన్నటువంటి అప్రూవర్స్ని కానీ సాక్షులను కానీ ఎవరిని కూడా ప్రభావితం చేయకూడదు, బెదిరించకూడదని కూడా ఉంది. బెదిరించారు, ప్రభావితం చేశారు. ఒక రకంగా చెప్పకపోతే డబ్బులు ఇస్తాం, నువ్వు కనుక అప్రూవర్ నుంచి తప్పుకుంటే, లేకపోతే నీ ప్రాణం తీస్తాం, ఒప్పుకున్నావు అనుకో 10 కోట్లు క్యాష్ కూడా ఇస్తాం. ఈ విధమైనటువంటి ప్రలోభాలు, బెదిరింపులు అన్నీ జరిగినాయి. కాబట్టి నిన్న ఆయన వేమరెడ్డిపల్లిలో, ముసలారెడ్డిపల్లి అనే ఊరిలో మినీ గోక్షేత్రం ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ ఇది కూడా మాట్లాడాడు ఆయన. ఏంటంటే సునీతారెడ్డి గారి ప్రయత్నం అయితే విఫలం అవ్వదు, ఖచ్చితంగా వీళ్ళందరి బెయిల్ రద్దు అవుతుంది, వీళ్ళు అరెస్ట్ కూడా అవుతారని
అంటే విత్ ఎవిడెన్స్తో సహా దొరకబట్టి ఆయన జోస్యం చెప్పలేదు ఈ విషయంలో. కేసు కండిషన్స్ని వీళ్ళు అతిక్రమించారు, బెయిల్ కండిషన్స్ని. బెయిల్కి ఏదైతే వాళ్ళు సుప్రీంకోర్టు పరిమితులు ఆంక్షలో పెట్టిందో వీళ్ళు అవన్నీ అతిక్రమించారు. కాబట్టి ఈ రుజువులు కూడా ఉన్నాయి కదా, ఇప్పుడు వీడియో రుజువులు ఉన్నాయి. తర్వాత తను డైరెక్ట్గా బీటెక్ రవి గారే సాక్ష్యం చెప్పాడు, అందులో ఆ టైంలో ఆయన జైల్లో ఉన్నాడు. ఇతను ఏ టైంలో వెళ్ళాడు, ఏ టైంలో బయటకు వచ్చాడు, చైతన్యారెడ్డికి శంకర్ రెడ్డికి ఉన్న రిలేషన్ కొడుకే. కాబట్టి శంకర్ రెడ్డి వెళ్ళినట్టే కదా, శంకర్ రెడ్డి బంధువు వెళ్ళినా కొడుకు వెళ్ళినా కూడా ఏ కేసు గురించి వాళ్ళు ప్రలోభ పెట్టారు, బెదిరించారు, వివేకానంద రెడ్డి గారు హత్య కేసులోనే. వీళ్ళకి బెయిల్ ఇచ్చింది కూడా ఆ కేసులోనే కదా. కాబట్టి ఆయన చెప్పింది జోస్యంగా కాదు, వీళ్ళు అతిక్రమించే వాళ్ళకుండా డబ్బు మతంతో కానీ, లేకపోతే అధికార మతంతో కానీ, లేకపోతే చైతన్యారెడ్డి జైలు ప్రిమిసెస్లోకి వెళ్ళలేడు కదా, డాక్టర్ ముసుగులో వెళ్ళాడు. డాక్టర్ ముసుగులో వెళ్ళి ఒక నేరస్తుడిగా వ్యవహరించాడు, అప్రూవర్నే బెదిరించాడు, ప్రలోభ పెట్టాడు. కాబట్టి రద్దయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదొక్కటే కాదు, అంతకుముందు కూడా సిబిఐ అధికారులు కూడా మీకు గుర్తుందో లేదో కర్నూలులో వాళ్ళు అరెస్ట్ చేయడానికి వెళ్తే వాళ్ళ మదర్తో సహా హాస్పిటల్లో ఉండి అవినాష్ రెడ్డి మొత్తం సాయుధుల్ని హాస్పిటల్ చుట్టూ తపెట్టి బెదిరించడం వలన సిబిఐ వాళ్ళు కూడా అరెస్ట్ చేయలేక తిరిగి వెళ్ళిపోయారు. ఇవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి, కోర్టుకు కూడా చెప్పారు కూడా, ఇవన్నీ కోర్టు కూడా గమనిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రద్దయ్యే అవకాశం ఉంటుంది, అరెస్ట్ కూడా అవుతారు. సిబిఐ ఇప్పుడు దీని మీద సీరియస్గా తీసుకుంది, ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా సిబిఐ మీద ఒత్తిడి చేస్తుంది. ఎందుకు మీరు ఈ కేసుల్లో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, సునీత మాత్రమే ఎందుకు వస్తుంది బెయిల్ రద్దు చేయమని, మీరెందుకు అడగటం లేదు నిందితుల్ని బెయిల్ రద్దు చేయమని, కాబట్టి మీరు ఇంప్లీడ్ కూడా ఎందుకు కావట్లేదని కూడా అడిగింది. కాబట్టి ఇప్పుడు సిబిఐ మీద కూడా ఆ బాధ్యత ఉంటుంది. ఏది ఈ రకంగా ఇతను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించాడు కాబట్టి మీరు వాటి రద్దు చేయమని అడగొచ్చు. సునీత గారు ఎట్లాగో వెళ్తుంది. కాబట్టి ఒక బాధితురాలుగా సునీత, దర్యాప్తు ఏజెన్సీగా సిబిఐ సుప్రీంకోర్టుకి ఒకే మాట చెప్పినప్పుడు, తర్వాత తగిన ఆధారాలు ఉన్నప్పుడు బెయిల్ రద్దు చేయడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. అది 100% జరుగుతుంది. బీటెక్ రవి గారు చెప్పింది వాస్తవం, రాజకీయాలకు అతీతంగా. మొత్తానికి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డితో సహా మిగతా వారి అందరి బెయిల్ కూడా క్యాన్సిల్ అయ్యి త్వరలోనే అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం శ్రావణి, మన వీక్షకులు.